మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ఉదయకాల సమయం మరి ఒకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినముకు ఏర్పాటు చేయని దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11 నుంచి 14 వచనములు ఈ విధంగా రాయబడినవి. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. పౌలు కొరింథీ సంఘానికి రాసిన ఈ యొక్క 2వ పత్రికలో ఈ 13వ అధ్యాయము, ఈ చివరి అధ్యాయం ద్వారా చివరిగా సమాధానంగా ఉండండి అనే మాటను చెప్తున్నాడు. అంటే ఈ 13వ అధ్యాయం ప్రారంభంలో మిమ్మును మీరే పరీక్షించుకోండి అన్నాడు. ఇక్కడ వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. వ్యక్తిగతమైన సాక్ష్యంతో పాటు విశ్వాసంలో దేవుని యొక్క ఆత్మను అనుసరించి, అంటే పరలోక సంబంధమైన కృపావరాలు కలిగిన వారమై ప్రభుదాసులుగా, ప్రభు బిడలుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పొందికలో మనము ఏ విధంగా ముందుకి కొనసాగింపబడాలో పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే దేవునితో, దేవుని రాజ్యంలో నివసించాలంటే ఆయన చిత్తాన్ని జరిగించాలి, ఆయన ఉద్దేశాలను అనుసరించాలి. కాబట్టి ఇక్కడ సమాధానంగా ఉండుడి అంటున్నాడు. అంటే ఆయన సమాధానాధిపతి అన్నాడు. కాబట్టి భూమి మీద మానవులమైన మనము సమాధానాన్ని కలిగి ఉంటే పరమందున్న దేవునితో సమాధాన పడగలం. ఇక్కడ మనము సమాధానము లేకపోతే తండ్రి యొద్దకు, కుమారుని యొద్దకు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మతో పాటు మనము నడిపింపబడలేము. ఎందుకంటే పౌలు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేశాడు. ఏమని? తుదకు సహోదరులారా సంతోషించడి అంటున్నాడు. దేన్ని బట్టి సంతోషించాలి? ప్రభువును బట్టి, ప్రభు మాటని బట్టి, ఆయన అనుగ్రహించు నిత్య జీవాన్ని బట్టి. దానిని ఆధారం చేసుకొని ఏమై ఉండమంటున్నాడు? సంపూర్ణులై ఉండండి అంటున్నాడు. ఈ సంతోషము ప్రభుతో, పరిశుద్ధాత్మతో సంపూర్ణత అనగా ప్రభు ఎప్పుడొచ్చినా ఆయన 2వ రాకడలో ఆయనను ఎదుర్కోగలిగిన విశ్వాసులుగా, సంఘముగా, పరిశుద్ధత కలిగిన వారుగా మనం ఉండాలి. ఎప్పుడు ఇదంటే మనలో సమాధానం ఉంటేనే. అంటే సమాధానానుసారంగా జీవిస్తూ ఇక్కడ సంపూర్ణులై ఉండు అంటున్నాడు. ఆదరణ కలిగి ఉండండి అంటున్నాడు. ఆదరణ అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడము, వారి అవసరతల అక్కర్లో నీవు సహాయపడము, నీవు వారికి సహకారిగా ఉండడము, వారి యొక్క విజ్ఞాపనలు, అవసరతల్లో నీవు వారి నిమిత్తం ప్రార్థించుట, వారి నిమిత్తము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయవాడుగా ఉండాలి. ఇవన్నీ కూడా తండ్రి యొక్క ఉద్దేశాలు, ఆయన కుమారుడైన క్రీస్తు మాటలను బట్టి పౌలు సమాధానముగా ఉండుడి అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ అంటున్నాడు, ఏక మనస్సు గలవారై ఉండండి అంటాడు. ఏక మనస్సు అంటే దేవుని యొక్క చిత్తానికి లోబడి ఉండండి. ద్విమనస్కులై ఉండక, లోకంతో పాపంతో జీవించక, ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క మాటను బట్టి మనము జీవించాలి. యేసు ప్రభువారు ఆయన కొన్ని విషయాలు చెప్పారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అంటే ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు, ఆయన సత్యాన్ని మనం కలిగినప్పుడు ఆయన జీవం మనలో జీవింపజేసే వాక్యమైనదని. కాబట్టి ఇక్కడ అంటున్నాడు సమాధానము అనేది చాలా అవసరము. కాబట్టి ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ఈ ఏక మనస్సుతో దేవుని యొక్క సమస్తమైన దానిని మనము
కలిగిన వారమై పొందుకున్న వారమై ఉంటామో, తద్వారా ఈ సమాధానం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. ఈ సమాధానము ప్రేమ, దేవుని యొక్క ప్రేమ అంటే ప్రభు ఏదైతే మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టి మన కొరకు తన రక్తం గార్చి ఆయన ఈ రక్షణ మనకు ఇచ్చారో, ఈ రక్షణలో మనము ప్రత్యేకింపబడ్డ వారమై సమాధాన సంబంధులుగా ఉండడం ద్వారా ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు అంటాడు. ఆయనే ఆది అంతమైనవాడు, అల్ఫా ఒమేగా అయినవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. కాబట్టి ఆయనతో నీవేమవ్వాలి? ఐక్యత కలిగి ఉండాలి. దాన్ని ఏమంటున్నాడంటే కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును అంటున్నాడు. ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడు మనకు సహాయుడై ఉంటే మనము సమస్తాన్ని సాధించగలము, జయించగలము. భూమి మీద మనము ఆయన కొరకు ప్రత్యేకింపబడ్డవారమై ఉంటాము. కాబట్టి పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకోండి అన్నాడు. పవిత్రమైన ముద్దు అంటే లోక సంబంధమైన వాటి అందు కాదు, కానీ వాక్య సంబంధంగా, అంటే ఇది ప్రేమతో కూడినది. ఈ ప్రేమ ఎలాంటిదంటే మనలను ఆంతరంగికంగా ఆత్మీయంగా దేవుని యొద్ద ప్రత్యేకపరిచేది. శరీర సంబంధమైన వాటి అందు కాదు, కానీ ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి ఆ ప్రేమ యందు నిలిచిన వారమై పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకోండి అంటున్నాడు. ఈ సమాధానం ఉంటే మనలో ఏముంటుందంట? ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన ఆ యొక్క నిండు ప్రేమ, అంటే వందనాలు అనగా ఒకరిని బట్టి ఒకరు గౌరవించుకునే విధానము. ఈ గౌరవం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. తన బిడ్డలకు ఆయన ఈ గౌరవాన్ని ఇచ్చాడు. కాబట్టి నీవు ఆయన యొక్క గౌరవాన్ని కాపాడాలంటే భూమి మీద నీవు సమాధానం కలిగి ఆయన ప్రేమను, ఆయన చూపిన ఆదరణను, ఆయన చూపిన కనికర కృపలను నీవు కలిగి ఉంటే నిన్ను బట్టి ఇతరులు, నీ తండ్రి అయిన దేవుణ్ణి బట్టి, నీవు సేవిస్తున్న ప్రభువును బట్టి, నిన్ను నడిపిస్తున్న పరిశుద్ధాత్మను బట్టి వారు జీవిస్తారు. వారికి నీవు మాదిరికరంగా ఉండాలి అని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరితో ఒకరు వందనములు చేసుకుని పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు అన్నాడు. ఈ పవిత్రమైన ముద్దు పెట్టుకోవడం వల్ల ఏం కలుగుతుంది? పరిశుద్ధులందరూ మీకు వందనాలంటే నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితాన్ని బట్టి ఎవరైతే పరిశుద్ధులుగా తీర్చబడి ప్రభువు యొక్క రాకడ కొరకు కనిపెడుతున్నారో వారు నిన్ను ఆహ్వానించేవారై ఉన్నారంటే నీ క్రియలు, నీ ఆలోచనలు ఇవన్నీ కూడా పరసంబంధమైనవిగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు అంటున్నాడు. అంటే నీవు ఆ పరిశుద్ధుల యొక్క సమూహములోకి చేర్చబడి వారితో పాటు నీవు జీవించువాడవై ఉంటామని కొరింథీలో ఉండే సంఘానికి పౌలు గుర్తు చేస్తూ చివరిగా అంటాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును అంటున్నాడు. అంటే కుమారుని యొక్క ప్రేమ ఎలాంటిదో ఆయన మనకు చూపించాడు. ఆ ప్రేమకు తగినట్లుగా మనం ఏమై ఉండాలంట? యేసుక్రీస్తు యొక్క కృపయందు అంటాడు. ఈ కృప ఎలా కలిగింది? కృపచేత మనం రక్షింపబడ్డాము. అంటే క్రీస్తు కృపచేత, క్రీస్తు ప్రేమ చేత రక్షింపబడ్డ మనకి ఆయన ఏమై ఉన్నాడంట? దేవుని ప్రేమయు అంటున్నాడంటే తండ్రి ప్రేమను మరలా ఇక్కడ గుర్తు చేశాడు. పరిశుద్ధాత్మ సహవాసము అంటాడు. పరిశుద్ధాత్మ సహవాసం అంటే ఆత్మ నడిపింపు ద్వారా వాక్యానుసారంగా దేవుని యొక్క లేఖనానుసారంగా నీవు జీవిస్తూ అనేకులను జీవింపచేయి అంటూ సహవాసమును మీకందరికీ తోడైండును అంటున్నాడు. సహవాసము అనగా ఫెలోషిప్, అంటే ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో ఏకాత్మ కలిగి, ఏకహృదయం కలిగి పరిశుద్ధుల సహవాసములో మనము అక్కడ ఆయన యందు నివసించాలి. ఇదంతా సమాధానానికి నిదర్శనంగా దేవుడు మనకి చూపిస్తున్నాడు. అంటే మన భక్తి, మన విశ్వాసము, మన యొక్క ఆలోచన విధానము, మనం ఇతరుల పట్ల చేయు పనులు, ఆలోచనలు, తలంపులు, ఇతరులతో మనం సమాధానపడి జీవించడము, ఇవన్నీ కూడా మనలను
పరమునకు చేర్చబడినవి కాబట్టి ఈ 2 కొరింథీ ఈ చివరి 13వ అధ్యాయం చివరి మాటల్లో పౌలు చెప్తున్న మాట, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము, తండ్రి కుమార పరిశుద్ధాత్మలను మనకి ఇక్కడ గుర్తు చేస్తూ మనము పరమునందు ఆ యొక్క ఏకాత్మ కలిగి ఏకహృదయం కలిగి ఏమై ఉండాలంటున్నాడా, సహవాసమునకు మీకందరికీ తోడై ఉండనంటున్నాడు. అట్టి సహవాసము, అట్టి తోడ్పాటు, అట్టి తోడు దీవెన చేత మనము దీవింపబడుతూ ఆశీర్వదింపబడుతూ అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఉదయకాల సమయమున పౌలు తన పత్రిక ద్వారా ఈ చివరి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నీ ఉన్నతమైన ప్రేమలో, నీ శాశ్వతమైన కృపలో మేమందరము నిలిచి జీవించి నీతో యుగయుగాలు జీవించగలందులకు అట్టి కృప దయచేయండి. ఎందుకంటే నాయన, మేము నీ యందు నీతి న్యాయములు జరిగించి నీ ప్రేమ యందు నిలిచిన వారమై ఒకరి పట్ల ఒకరు నీ యొక్క వాక్యానుసారంగా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే మా సహవాసము నీతో, తండ్రితో, పరిశుద్ధాత్మతో ఉండాలి. అటువంటి సహవాసాన్ని, అటువంటి ప్రేమను, అటు పరిశుద్ధతను మేము కలిగి ఉండాలని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఒకరి పట్ల ఒకరు వందనములు తెలియజేసుకోండి అంటున్నాడు. అంటే ఎవరిని ద్వేషించక, దూషించక, ప్రతి వారితో సమాధాన పడుతూ భూమి మీద సమాధాన సంబంధమైన ఆయన నీతిని జరిగించువారమై, ఆయన చిత్తానికి లోబడిన వారమై, పరమందు పరిశుద్ధులతో సహవాసము కలిగి ఆ యొక్క ప్రత్యేకమైన ఉన్నతమైన దేవుని రాజ్యమందు చేరగలిగిన స్థితి మనమందరము కలిగి ఉండాలని పౌలు యొక్క మాటలు. కాబట్టి తండ్రి, నీ చిత్తాన్ని అనుసరించి నీ కుమారుని యొక్క మాటల ద్వారా నీ యొద్దకు రాగలుగుటకు మీరు మా మధ్య ఉంచిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహాయము ద్వారా మేము జీవించి మీతో పాటు జీవించగలందులకు అట్టి కృప దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఐకోడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యములో నీ యొద్ద జీవించగలిగిన కృప ప్రతి వారికి అనుగ్రహించమని, దిన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మాపై నుంచమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమీన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరుగాక. మా అనుదిన ఆహార్యం మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలో తేక దుష్టుల నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమీన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమీన్.